టర్కీ ఇండియా సంబంధాల్లో ఈ మధ్య కొన్ని కొత్త ఇరిటెంట్స్ బయలుదేరాయి. అసలు టర్కీ ఇండియా మధ్య ఏం జరుగుతుంది? మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఇండియా నామ్ కంట్రీ అంటే అలీనోద్యమంలో సభ్యురాలు. టర్కీ ఏమో అమెరికాతో జతకట్టి వెస్ట్రన్ అలయన్స్తో దగ్గరగా ఉన్న కంట్రీ అన్నమాట. సో ట్రెడిషనల్గా కోల్డ్ వార్కి ముందు ఇండియాకి టర్కీకి మధ్య అంత పెద్ద కార్డియల్ రిలేషన్స్ అంటూ ఏమీ లేవు. దానికి తోడు టర్కీ కొంచెం ఇస్లామిక్ డామినేషన్ ఉన్న కంట్రీ కాబట్టి పాకిస్తాన్తో మొదటి నుంచి కొంత దగ్గరగా ఉండేది. టర్కీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో ఒక ప్రధాన సభ్యురాలు. ఇంకా కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత అంటే 1991 తర్వాత పోస్ట్ కోల్డ్ వార్ ఎరాలో భారత్కి టర్కీకి మధ్య సత్సంబంధాలు నెమ్మదిగా మొదలయ్యాయి. ముఖ్యంగా టర్కీలో ఉన్న ముస్లిం పాపులేషన్, భారత్లో కూడా ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఉండటం వల్ల సివిలైజేషన్గా కల్చరల్గా టర్కీ ఇండియా దగ్గరికి రావడం మొదలెట్టాయి. అయితే మొదటి నుంచి కూడా టర్కీ పాకిస్తాన్కి చాలా ఆల్ వెదర్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. సో అప్పటి నుంచి కూడా కాశ్మీర్ ఇష్యూలో టర్కీకి ప్రో పాకిస్తాన్ స్టాండ్ ఉంది. అయితే గత 25-30 ఏళ్ళ నుంచి కాశ్మీర్ ఇష్యూ పక్కన పెట్టి, అంటే కాశ్మీర్ ఇష్యూలో టర్కీ స్టాండ్ పక్కన పెట్టి టర్కీ మిగతా అన్ని అంశాల్లో భారతదేశానికి దగ్గరగా వచ్చింది. అదేవిధంగా భారతదేశం కూడా టర్కీకి దగ్గరగా వెళ్ళింది. అండ్ టర్కీ భారతదేశానికి విషయం వస్తే ఆసియాలో ఈ రెండు స్టేబుల్ ఎకానమీస్ అన్నమాట. టర్కీ వెస్ట్ ఏషియాలో, ఇండియా సౌత్ ఏషియాలో ఒక స్థిరత్వం గల రెండు ఎకానమీస్, ఆర్థిక వ్యవస్థలు అన్నమాట. అయితే టర్కీకి న్యూక్లియర్ అంబిషన్స్ ఉన్నాయి. సో ఈ అంబిషన్తో పాటు పాకిస్తాన్తో అంతర్లీనంగా కొన్ని న్యూక్లియర్ ఇష్యూస్లో టర్కీ ఇన్వాల్వ్ అయింది. ముఖ్యంగా పాకిస్తాన్కి కొన్ని న్యూక్లియర్ సంబంధించిన మెటీరియల్ సప్లై చేయడంలో కూడా టర్కీతో పాకిస్తాన్కి ఇద్దరికి సంబంధాలు ఉన్నాయన్నమాట. అంటే ఇల్లీగల్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ యాక్టివిటీస్లో టర్కీ పాకిస్తాన్ చాలా దగ్గరగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే వరల్డ్లో లీడర్స్ అందరూ స్ట్రాంగ్ అయిపోయారు. అదేవిధంగా టర్కీలో తయ్యిప్ ఎర్డోగన్ చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. ఆయన తన స్ట్రెంగ్త్ పెంచుకోవడం కోసం టర్కీ రాజ్యాంగాన్ని కూడా సవరించారనమాట. సో మీరు గమనిస్తే వరల్డ్లో జీ జిన్పింగ్ చైనాలో, పుతిన్ రష్యాలో, టర్కీలో ఎర్డోగన్, ఇలా స్ట్రాంగ్ లీడర్స్ వరల్డ్లో వస్తున్నారు. సో ఎర్డోగన్ ప్రకారం ఆయన గ్లోబల్ ఇస్లామిక్ లీడర్ అవుదామని ఆయన కోరిక. అంటే ముస్లిం ప్రపంచానికి టర్కీ మొదటి నుంచి ముందుంది, ఇప్పుడు కూడా ఆయన ఒక లీడర్ అవ్వాలని ఆయన కోరిక అనమాట. దీనికి ఖచ్చితంగా పాకిస్తాన్ కావాలి, పాకిస్తాన్ హెల్ప్ టర్కీకి కావాలి. అదేవిధంగా తయ్యిప్ ఎర్డోగన్కి వ్యతిరేకంగా 2016లో టర్కీలో ఒక కూప్ జరిగింది, మిలిటరీ కూ జరిగింది. ఆ కూప్ లీడ్ చేసిన వ్యక్తి పేరు గులెన్. ఆ గులెన్కి సంబంధించిన కొన్ని స్కూల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండియాలో ఉన్నాయి. అవన్నీ కూడా నార్మల్ యాక్టివిటీసే చేస్తున్నాయి అనమాట. కానీ ఎర్డోగన్ ఏం కోరుకున్నారంటే ఇండియా గులెన్ యొక్క యాక్టివిటీస్ కంప్లీట్గా ఇండియాలోంచి బ్యాన్ అయిపోవాలని చెప్పి. ఎందుకంటే ఎర్డోగన్ ప్రకారం గులెన్ ఒక టెర్రరిస్ట్. కానీ ఇండియాలో అలాంటి ఆధారాలు ఏం దొరకలేదు. అయితే చాలా సంవత్సరాల తర్వాత, అంటే కోల్డ్ వార్ టైం తర్వాత 25-30 ఏళ్ళ నుంచి కూడా ఇండియా టర్కీ కాశ్మీర్ విషయం పక్కన పెట్టి మిగతా విషయాల్లో ముందుకెళ్తున్నాయి. దాన్నే డీహైఫినేషన్ పాలసీ అంటారు. కానీ గత కొన్ని రోజులుగా టర్కీ చేసిన విచిత్రమైన కామెంట్స్, రిమార్క్స్ ఇండియాని బాధపెడుతున్నాయి, ముఖ్యంగా కాశ్మీర్ ఇష్యూలో. దాంతో 2 సార్లు చూసిన తర్వాత ఇండియా డిమార్ష్ ఇష్యూ చేసింది టర్కీ యొక్క అంబాసిడర్కి, ఇండియాలో ఉన్న అంబాసిడర్కి. ఈ డిమార్క్ అంటే ఏంటి? DEMARCH అంటే ఒక డిప్లొమాటిక్ వే ఆఫ్ షోయింగ్ డిస్ప్లెజర్. అంటే దౌత్యపరంగా నీకు ఇతర దేశం గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా నచ్చకపోయినా, ఏదైనా ప్రొటెస్ట్ తెలియజేయాలన్నా అఫీషియల్గా నువ్వు చేసే సూచననే లేదా నోటీస్నే డిమార్ష్ అంటారు. DEMARCH అనమాట. అయితే టర్కీ ఎందుకు ఇండియాకి వ్యతిరేకంగా చేస్తోంది అనేది ప్రధానమైన క్వశ్చన్. ఇక్కడ ఇండియా కూడా టర్కీ విషయంలో 2-3 విషయాలు ఇరిటేట్ అయింది. ఒకటి, టర్కీ పాకిస్తాన్ ఫ్రెండ్షిప్, ముఖ్యంగా న్యూక్లియర్ ఫ్రెండ్షిప్. రెండోది, రీసెంట్గా ఇండియా సెప్టెంబర్ 2019లో సైప్రస్ సపోర్ట్గా ఒక రెజల్యూషన్లో ఇండియా ఓటేసింది. అంటే
గ్రీస్ ఒక తీర్మానాన్ని యుఎన్లో పెట్టిందనమాట. ఆ తీర్మానం ఏంటంటే సైప్రస్ మీద టర్కీ పెత్తనం ఉండకూడదు అని చెప్పి. దాని మీద ఇండియా సైప్రస్కి ఫేవర్గా టర్కీకి వ్యతిరేకంగా ఓటేసింది. అది కూడా టర్కీకి కోపం వచ్చిందనమాట. దీంతోపాటు ఇండియాకి ఎప్పటి నుంచో ఎన్ఎస్జీలో మెంబర్ అవ్వాలని, న్యూక్లియర్ సప్లైర్స్ గ్రూప్లో. కానీ అతి కొద్ది దేశాలు ఇండియాని వ్యతిరేకిస్తున్నాయి. దానిలో ప్రధానంగా చైనా, టర్కీ. టర్కీ కూడా ఎన్ఎస్జీలో ఇండియా మెంబర్షిప్ని వ్యతిరేకిస్తుంది. తర్వాత సిరియా విషయంలో కూడా స్టేబుల్ సిరియా ఇండియా కోరుకుంటుంటే టర్కీ మాత్రం సిరియాలో అనిశ్చితికి ప్రోత్సహిస్తుందన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇండియా టర్కీ స్టాండ్ దాదాపు ఒకటే. అయితే ఈ రెండు ఉన్న అంటే వెస్ట్ ఏషియాలో, సౌత్ ఏషియాలో ఈ రెండు దేశాలు మంచి ఆర్థిక వ్యవస్థలు. వీళ్ళు డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్లో వెస్ట్ ఆఫ్రికా, వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా రీజియన్లో బెటర్గా పనిచేస్తే బెటర్గా ఉంటుంది. అదేవిధంగా టర్కీ ఇండియాకి స్ట్రాంగ్ డిఫెన్స్ కోఆపరేషన్, స్ట్రాంగ్ స్పేస్ కోఆపరేషన్, అంతకుమించి టూరిజంలో కూడా టర్కీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ షూటింగ్ అండ్ టూరిస్ట్ డెస్టినేషన్ అనమాట. ఇవి కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇండియా టర్కీ మధ్య వాణిజ్యం కూడా తక్కువేం లేదు. $6.26 బిలియన్, $6.26 బిలియన్. అండ్ టర్కీ ఇండియా కూడా టర్కీ ఇప్పుడు అవసరం, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ నేషన్గా టర్కీ ఎదుగుతోంది. కాబట్టి ఇండియాకి టర్కీ చాలా అవసరం. G20లో ఇండియా, టర్కీ రెండు సభ్య దేశాలే. 2022లో G20ని ఇండియా హోస్ట్ చేస్తుంది. సో ఇండియా, టర్కీ కనుక కలిసికట్టుగా ఉంటే గ్లోబల్ ఎకనమిక్ ఆర్డర్లో ఈ రెండు దేశాలు కలిసి ప్రధాన పాత్ర పోషించవచ్చు. దాంతోపాటు పాకిస్తాన్, టర్కీ యొక్క ఈ న్యూక్లియర్ యాక్టివిటీస్ వల్ల టర్కీ ఇండియా న్యూక్లియర్ హెల్ప్ అడిగితే ఇండియా డినై చేసిందనమాట. న్యూక్లియర్ టెక్నాలజీలో టర్కీ హెల్ప్ అడిగితే. సో అది కూడా టర్కీకి కొంత కంటగింపుగా ఉంది. అండ్ మనందరికీ తెలుసు ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్షిప్ అని. అన్ని విషయాల్లో రెండు కంట్రీస్ కన్వర్జ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కొన్ని విషయాల్లో డిసగ్రీ చేసినా కానీ ఇంటర్నేషనల్గా నేషనల్ ఇంట్రెస్ట్లో, రియల్ పాలిటిక్లో ఏ విషయంలో అయితే కన్వర్జెన్స్ ఉంటుందో ఆ విషయాల్లో ఇండియా, టర్కీ ముందుకెళ్ళడం మంచిది. ముఖ్యంగా టూరిజం, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, స్ట్రాటజిక్ కారణాల వల్ల ఇండియా, టర్కీ దగ్గర అవ్వాలి. అంతేగాని కాశ్మీర్ ఇష్యూ పట్టు కూర్చుని టర్కీతో ఆ స్టాండ్ ఇండియాకి మంచిది కాదు, టర్కీకి మంచిది కాదు.